నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు బాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. కరువు రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే సీఎం చంద్రబాబు ధ్యేయమన్న నారా భువనేశ్వరి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చుట్టే అవినీతి లింకులు తిరుగుతున్నాయి. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలతో పాటు రైతులను కూడా చంద్రబాబు మోసం చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపణ. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించిన అమ్మవారు. ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఆ దిశగా ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. తన కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా నడింపల్లి గ్రామంలోని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసి కోలాటమాడి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో నడిపించడమే చంద్రబాబు సంకల్పమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలియజేశారు. అందరి జలాలకి నేను ప్రార్థిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అది కుప్పం ప్రజల కోసం ఆ సంతోషం. మన కుప్పం ఎట్లా కలలు కన్నామో ఆయన ఇవాళ ఆ కలలు పూర్తి చేశారు. ఏంటి ఆ కళ మీరు చెప్పండి. అందరి నీరు మన కుప్పానికి ఆయన తీసుకొచ్చారు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మీరందరూ చాలా ఎదుర్కొన్నారు నీరు లేకుండా. ప్రజలు గాని అన్నదాతలు గాని వాళ్ళు చాలా ఎదుర్కొన్నారు. అదంతా మనసులో పెట్టుకుని ఒట్టి కుప్పానికే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ కి ఆయన జల్లలు అనుసంధానం చేసి ప్రతి డిస్ట్రిక్ట్ కి ఆ నీరు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బాబన్న గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఏమి ఊరుకునే హామీలు ఇవ్వరు. ఆయన చాలా ఆలోచించి ఏది ఆయన చేయగలిగితే అదే ఆయన హామీ ఇస్తారు. మన 5 సంవత్సరాలు ఎట్లా పోరాడామో మళ్ళీ ఇప్పుడు మన అందరం తెలుగుదేశం కార్యకర్తలు గాని ప్రజలు గాని కలిసి కట్టుగా ఉండి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి.
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్ లో విచారించిన విషయం తెలిసిందే. ఆయన పీఏ అప్పన్నను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇప్పుడు ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. అన్యాయంగా అక్రమంగా వైవి సుబ్బారెడ్డిని కల్తీ నెయ్యి కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు టీడీపీ మంత్రులు నాయకులు సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. సుబ్బారెడ్డి పీఏ బ్యాంకు ఖాతాలోకి కోట్లు వెళ్లడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి చుట్టే అవినీతి లింకులు తిరుగుతున్నాయని మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. కల్తీ నెయ్యి కేసుపై విచారణ కొనసాగుతుందని, నిందితులెవరైనా సరే విడిచిపెట్టేది లేదని మంత్రి తెలియజేశారు. నెయ్యి అనేది గత ప్రభుత్వంలో జరిగింది వాస్తవం. ఇక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉండి తన పిఏ అకౌంట్ లోకి కోట్లాది రూపాయలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే ఏదో చేస్తే నాకు ఎవరో సాయం చేశారు తీసుకున్నాను అనే విధంగా మాట్లాడుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం సిట్ విచారణ జరిపింది. కానీ టీటీడీ చైర్మన్ గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పుంటే చేయాలి. ఈ రోజు వచ్చి అంతకుముందు నుంచి మాట్లాడటం, నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్కదో పట్టించని మాట్లాడుతున్నాం. చాలా ట్రాన్స్పరెంట్ గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 years. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు. ఎప్పుడు కూడాను మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్ లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుతా ఉంది. దానివల్ల నేను అంటానంటే విషయాన్ని పక్కదావ పట్టించొద్దు. తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. నీ వల్ల నువ్వేదో రెచ్చగొట్టి నీకు బలం ఉందని చూపించుకుంటే పక్క రాష్ట్రానికి పోయి కూడా నువ్వు చేయటం జరిగింది. దానివల్ల ఏంటంటే అక్కడ నీ అమాయకులు బలవుతా ఉన్నారు. నీవు చేసిన తప్పుల నుంచి, కేసుల నుంచి ఆ రోజు ముఖ్యమంత్రి పదవి మీద పారిపోయావు. ఈ రోజు నేను వస్తే జనం అడ్డం వస్తారని చెప్పి ఉన్నావు. కేసులకు ఎవరు కూడా చట్టాలకు అతీతులు కాదు. ఎంతకాలం తప్పించే ప్రయత్నం చేస్తాం చూద్దాం. విచారణ అయితే జరుగుతుంది కదా, మేమేమి ఇందులో జోక్యం చేసుకోవట్లేదు. సిబిఐ జరుగుతుంది విచారణ. కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు అన్నదాతల మీద పగమట్టినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు రైతులను కూడా చంద్రబాబు మోసం చేశారని ఆక్షేపించారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న ఏ పంటకు లేని మద్దతు ధర లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి దాపరించిందని మండిపడ్డారు. అన్ని విధాలా నష్టపోతుంటే చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవసాయం అన్నా రైతులన్నా అంటరాని వాళ్ళగా పరిగణించడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అనంటే, రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా అసలు తాము పట్టినట్టుగా రైతుల పట్ల, వ్యవసాయం పట్ల వ్యవహరించడం అనేటువంటిది ఎంత నిర్లక్ష్య భావం రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి, చంద్రబాబుకి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పత్తి, వేరుశనగ, మొక్కజొన్న ప్రధానంగా వేసినటువంటి పంటలతో పాటు ఈ పంటలకు సంబంధించి కూడా రైతులకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఒక పక్క ధరలో పతనమై రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళ కష్టాల గురించి పట్టించుకోకుండా పబ్లిసిటీకి ప్రాధాన్యం ఇస్తూ ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటూ లేనిపోనివన్నీ కల్పించుకుంటూ తనకు తాను చాలా గొప్పవాడనని చెప్పి ఆపాదించుకుంటూ ఇటు పరిపాలనని, రైతులని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని గతంలో ఏ విధంగా అయితే రైతులను అవమానించాడో అదే పందాలో కొనసాగినట్టుగా అంతులేనటువంటి నిర్లక్ష్యం రైతాంగం పట్ల ప్రదర్శిస్తూ ఈరోజు ఏదైతే గతంలో ఉన్నటువంటి వ్యవస్థలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు, రైతులు హర్షించినటువంటి వ్యవస్థలు, గొప్పగా పనిచేసినటువంటి వ్యవస్థలు, వాటన్నిటినీ రద్దు చేస్తూ ఈరోజు అన్నదాతల ఇంట శోకాన్ని మిగిల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక పక్క రాష్ట్రంలో వ్యవసాయం చేసేటువంటి రైతు ఏ పంట వేసినా సరే ఈరోజు నష్టాలే తప్ప గిట్టుబాటు ధర, కనీస గిట్టుబాటు ధర లభించేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క గిట్టుబాటు ధర లభించక ప్రభుత్వం నుంచి చేయూత కరువై రైతులు తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితుల్లో అతివృష్టి, అనావృష్టి, వర్షాభావ పరిస్థితులు, ఓ పక్క రైతులు అప్పులు ఊబిలో కూలుకుపోయి
ఆత్మహత్యల వైపు ఈరోజు మొగ్గు చూపించేటువంటి దుస్థితి అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడడం కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం, అనేక రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు రైతులకి మంచి ఫలితాలను ఇచ్చాయి. ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఆలోచనతో వాటన్నిటినీ ఈరోజు అటకెక్కించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో రకాలైనటువంటి హామీలు గుప్పించాడు. ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు గుప్పించాడు. ఓట్లు దండుకున్నాడు. ఓట్లు దండుకున్న తర్వాత పట్టించుకోకుండా ఈరోజు గాలికి వదిలేశాడు. తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా వాటికి సంబంధించినటువంటి సహాయం అందించేటువంటి పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ కనీస మద్దతు ధర దొరక్క ఈరోజు రైతులు ఇబ్బంది పడుతుంటే ఓ పక్క హామీలు అమలు చేయకుండా రైతులను ఆదుకోకుండా అన్నదాతలకి గుండె కోత తీరనటువంటి శోకాన్ని ఈ ప్రభుత్వం మిగిల్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరలా చంద్రబాబు నాయుడుకి ఒకసారి గుర్తు చేస్తున్నా, మొన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం రైతు భరోసాని పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి చాలా ఆర్భాటంగా 175 నియోజకవర్గాల్లో 100 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి దాన్ని ప్రారంభించనని చెప్పి పురమాయించాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు వేసుకుని, పాపం ఆకుపచ్చ కండువాలు, పసుపచ్చ కండువ కాదు ఆకుపచ్చ కండువాలు వేసుకుని, అంటే చంద్రబాబు నాయుడు రైతుల్లాగా పాపం ఏదో లెక్చర్లు ఇచ్చాడు, ఏదో ప్రచారం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే, ఏదైనా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ రోజు ఒక ఆకుపచ్చ కండువ వేసుకొని రావడం, ఆ ఆకుపచ్చ కండువ వేసుకొని రావడమే నేను రైతులకు ఇచ్చినటువంటి వరం, అది వేసుకోవడమే నేను రైతుల పాలిట ఉన్నానని చెప్పి భావం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతులను ఆదుకోవాలన్నటువంటి తాపత్రయం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడుకి మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.